మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి ఆఖరి 2020 ఆఖరి వాగ్దానం ఇది. 2025 అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ దినపు వాగ్దానం కాగా, ఎవడైనా క్రీస్తు నున్నందేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో కొత్త వాయను. 2 కొరింథీ పత్రిక 5:17 మాట. ఎవడైనాను క్రీస్తుని ఎడల, ఎవరైనా సరే దేవుని యందు నిలిచిన ఎడల అది పాతవి గతించెను, సమస్తము నూతనమాయనని ఇక్కడ వాక్యం రాయబడింది. అంటే పాత జీవితం మన 2024 సంవత్సరం మన జీవితం ఎట్టి ఎదుగురికి నడిచిందో, అనేకమైన ఇరుకుల్లోంచి, ఇబ్బంది నుంచి దేవాదుడు తప్పించి సవ్యలేక నుంచి 25వ సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి, ఎవరైనా దేవుని నిలిచి ఉంటే వాడి జీవితం పాతవి గతించెను, సమస్తము నూతనమైనను. మన జీవితాల్లో మనకి ఏమొస్తుంది? కొత్త ధర్మం వస్తుందన్నమాట. పాతవి పోతాయి, పాత తలంపులు, పాత ఆలోచనలు అన్నీ పోవాలి. దేవుని మనం ఉన్నామని మనం చెప్పుకోవడం కాదు, క్రియ రూపంలో మనం చూపించుకోవాలి. ఎదుటి వ్యక్తిని మనం అయితే ఆకర్షించేలాగా ఉండాలి. యేసు ప్రభువు తన ప్రేమతో అందరిని ఆకర్షించాం. మనం కూడా ఆయన బిడ్డలుగా ఆయనందు క్రీస్తు నిలిచి, మనం ఆయనలో నిలిచి ఉంటే మనం కూడా అలాగే చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇది నాన్న. కాబట్టి 24వ సంవత్సరం అంతలో మన జీవితాలు అనేకమైన మన జీవితంలో వెళ్ళిపోయి ఉన్నాయి. అనేక అవరోధాల, అడ్డంకులు, సమస్యలు, బలహీనతలు, కుటుంబ సన్నట్లు విడిపించి దేవుడు కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి మనం ఆయన నిలిచుంటే సమస్తము నూతనమవుతాయి. పాతవి గతించిపోవాలి, పాతవి గతించాలి, ఇదిగో కొత్త వాయను. ఇది నాన్న నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాయి కాబట్టి ఇది నన్ను తీర్మానం చేసుకుని 25కి అడుగు పెడుతున్నాయి కాబట్టి పాతవి గతించను, సమస్తం నూతనం. నీ జీవితం, నీ కుటుంబం, నువ్వు చేసే పని అంతా దీవనకరంగా, ఆశీర్వాదకరంగా దేవాది మలుచునుగాక, సమస్తం నూతనమైన, పాతవి గతించునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించునుగాక. ఆమెన్. మీ కొరకు నేను ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభించండి. ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, కనికరపుండా, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, మరి యొక్క నూతన దినం అడుగు పెడుతున్నాం. ఈ దినం కూడా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానుల్ని, తోటి పనివారు అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి, మా చుట్టూ కంచండి. మేము చేసే పనంతా దీవనకరంగా, ఆశీర్వాదకరం మలచను. దుష్టుడు, సాతానుడు ఎడిపెట్టి గలిబిలి లేకుండా యజమానుల ద్వారా తోటి పని అందరితో సమాధానం, శాంతిని, వెళ్ళే ప్రతిపంలో జయాన్ని, విజయాన్ని దయచండి ప్రభా. అయ్యా, ఆటంకాలన్నీ దూరం, బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా తండ్రి, అప్పులు, బంధకాలు విడిపించి, తాగుడు, వ్యసనాల ద్వారా కుటుంబంలో శాంతి, సమాధానం ఇచ్చి మరొక నూతన సంవత్సరం అడుగు పెడుతున్నా, 25వ సంవత్సరం అడుగు పెడుతుండగా నీ కృప మాపై, మా కుటుంబాలపై, మా దేశం, ప్రపంచం అంతా శాంతి, సమాధానం నింపి నూతన సంవత్సరం అడుగు నూతన కార్యమ జీవితం సమస్తము నూతన పరచండి. సమస్తము కొత్తదనం మాకు దయచేసి మీ కృపలు మనందరిని భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.